Hello aspirants, welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది విత్ ఇన్ 3 months లో అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో చాలా తక్కువ టైంలోనే మనం గవర్నమెంట్ సెక్టర్ లో గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా ఇది ఏ పోస్టులకు సంబంధించింది, అదే విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ కు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. 2025-26 సంవత్సరానికి గాను ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 550 పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఈ 550 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీని తర్వాత ఎలిజిబిలిటీ విషయానికంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో ఇందులో వ్యారీస్ బై పోస్టులు అనమాట. అంటే పోస్ట్ బట్టేసేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంది. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో ఎనీ డిగ్రీ ఇన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అదే విధంగా బీటెక్ చేసిన వాళ్ళకి, ఎంటెక్ చేసిన వాళ్ళకి, లా చేసిన వాళ్ళకి, సిఏ చేసిన వాళ్ళకి, ఎంబీబీఎస్ ఆర్ ఎండి ఆర్ ఎంఎస్ ఆర్ బీడిఎస్, ఎండిఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ ఇలాగా ఏ వేరియస్ పోస్టులను బట్టి వాటి యొక్క పోస్టును బట్టి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో జర్నలిస్టులు కానివ్వండి, లేదంటే ఇట్లాగా రకరకాలైనటువంటి పోస్టులు అనమాట. ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి పోస్టులు కానీ సో ఈ విధంగా ఉన్నాయి. సో ఆ పోస్టుకు సంబంధించినటువంటి రోల్ ప్రకారం వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి కూడాను ఈ విధంగా అయితే ఉండాలి. సో జర్నలిస్ట్ కి సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా పోస్ట్ని బట్టి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని తర్వాత కమింగ్ టు ద శాలరీ, వీళ్ళ యొక్క బేసిక్ పేనే చూసుకుంటే 50,925 రూపాయలు అనేది ఉంది. దీంతో పాటు ప్లస్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని 96,765 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్ పే వచ్చేసరికి 50,925 రూపాయలు అనేది ఉంది. పర్ మంత్ వచ్చేసరికి 96,765 రూపాయలు అనేది అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈ మంత్ శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇంత పెద్ద మంచి శాలరీ ఉంది కాబట్టి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి. దీని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇది 3 stages లో జరుగుతుంది అనమాట. 3 stages లో ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, అదే విధంగా ఇంటర్వ్యూ అనమాట. సో ప్రిలిమ్స్ వచ్చేసరికి అది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్, అదే విధంగా మెయిన్స్ కి వచ్చేసరికి అది డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుందన్నమాట. ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్, సో ఇలాంటివికి సంబంధించి డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేది ఉంటుంది పేపర్ 2కి వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ కి వచ్చేసరికి. దీని తర్వాత ఇంటర్వ్యూ అనమాట. సో మన యొక్క పర్సనాలిటీ టెస్ట్ అనేది చేయటం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలో. సో మన యొక్క పర్సనాలిటీని చెక్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ఇంటర్వ్యూలో భాగంగా. సో ఈ విధంగా 3 stages ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో భాగంగా ఉంది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 21 years ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 30 years అనేది ఉండాలన్నమాట. డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి August 7th స్టార్ట్ అయింది. అదే విధంగా అప్లై ఎండ్ డేట్ వచ్చేసరికి 30th August లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉంటారో వాళ్ళకి కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది ఉంది, ఇంక్లూజివ్ జిఎస్టీ కూడా కలుపుకొని. దీని తర్వాత మిగతా ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ గాను 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. జనరల్ క్యాండిడేట్స్ కి 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంది. సో నేను అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అదే విధంగా హౌ టు క్రాక్ NIACL AO ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అనేది కూడాను కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేసేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే NIACL కి ప్రిపేర్ అవుతున్నారో స్కోరింగ్ టాపిక్స్ ఏవే ఉంటాయో అవన్నీ కూడా ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.